ఇంత పప్పు ఉడికించుకుందాం. కుక్కర్లో వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని శనగపప్పు ఒక 4 విజిల్లు వేయించుకుందాం. 3 స్పూన్లు నూనె పోసుకుందాం. నూనె వేడెక్కింది. తాలింపు గింజలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ముందుగా కోసిన దొండకాయ ముక్కలు. దొండకాయలు మొత్తం నూనెలో వేయించుకోవాలి. బాగా వేగిపోయి పసుపు, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా కారం, ముందుగా ఉడికొచ్చిన శనగపప్పు వేసుకోవాలి. పది నిమిషాలు అలా మగ్గనిద్దాం. దొండకాయ శనగపప్పు కూర తయారైపోయింది.